ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు కుళ్ళిన వంకాయ కథ. పేర వినడానికి సింపుల్గా ఉన్నా ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. మన వాదనల వెనుక ఉండే సైకాలజీని అర్థం చేసుకునేందుకు ఇదొక ప్రయత్నం అన్నమాట. మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదండి. ఏదో ఒక చిన్న విషయం మీద వాదన మొదలవుతుంది. అది అలా సాగుతూనే ఉంటుంది గంటల తరబడి. ఎవ్వరూ వెనక్కి తగ్గరు. అసలు ఎందుకు మొదలుపెట్టామో కూడా మర్చిపోతాం. ఈ కథ సరిగ్గా అలాంటి ఒక సిచ్యువేషన్ గురించే. మరి ఆ వాదన ఎలా మొదలైంది, అసలెక్కడిదాకా వెళ్ళింది చూద్దామా? సరే, ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక ప్రశాంతమైన పల్లెటూరు. అక్కడ శ్రీసారి అనే వ్యక్తి తన ప్రయాణాలన్నీ ముగించుకుని చాలా కాలం తర్వాత తన ఫ్రెండ్ అయిన శ్రీ వంకాయ ఇంటికి వస్తాడు. సో ఈ కథలో మనకు కనిపించే మెయిన్ క్యారెక్టర్స్ ముగ్గురు. ఒకరు శ్రీసారి, తర్వాత అతని స్నేహితుడు శ్రీ వంకాయ, ఇంకా ఆయన భార్య శ్రీమతి వంకాయ. స్టార్టింగ్లో అంతా చాలా హ్యాపీగా, స్నేహంగా ఉంది. పాత కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ అంతా ప్రశాంతం. అలా వాళ్లు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీసారి కళ్ళు అక్కడున్న వంకాయల బుట్టమీద పడ్డాయి. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఇది కుళ్ళిపోయినట్టుందే అననేశాడు. అంతే. అప్పటిదాకా నవ్వులతో నిండిన ఆ గదిలో ఒక్కసారిగా సైలెన్స్. స్నేహం స్థానంలో ఒక రకమైన టెన్షనొచ్చేసింది. చూడండి, కేవలం ఒకే ఒక్క మాటతో మొత్తం వాతావరణం మారిపోయింది. ఇక్కడే అసలు చిక్కంతా మొదలైంది. ఇది వంకాయ మంచిదా చెడ్డదా అనే విషయం కాదు. ఇది ఇద్దరి అహం లేదా ఈగోల మధ్య గొడవగా మారిపోయింది. ఒకరు నా మాటే నెగ్గాలి అనుకుంటున్నారు, ఇంకొకరేమో తన అభిప్రాయం తప్పు అని ఒప్పుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు. ఇక శ్రీవంకాయకి ఎలా అనిపించిందంటే, తన ఇంటికి వచ్చి తన వస్తూనే తప్పుపట్టడం ఏంటి అని ఒక రకమైన అవమానంగా ఫీలయ్యాడు. అందుకే వెంటనే డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు. చాలా నమ్మకంగా, లేదు లేదు, ఇది చాలా మంచి వంకాయ్ అని గట్టిగా చెప్పేశాడు. కాని మన శ్రీసారి కూడా ఏమాత్రం తగ్గలేదు. తను చూసింది కరెక్ట్ అని బలంగా నమ్ముతున్నాడు. అబద్ధం, ఇది క్లియర్గా కుళ్ళిపోయింది అని ఎదురుదాడి చేశాడు. తన మాటకు తను కట్టుబడి ఉన్నాడు. మళ్ళీ అదే పాట, మంచి వంకాయ, లేదు కుళ్ళిన వంకాయ, మంచి వంకాయ, కుళ్ళిన వంకాయ. ఇక ఈ వాదన అసలు వంకాయ గురించే కానే కాదు, కేవలం ఎవరు గెలుస్తారన్న దాని గురించే. ఇద్దరూ ఒకే లూప్లో తిరుగుతున్నారు. ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలనే ఆలోచనే లేదు. ఈ గొడవ సౌండ్ పెద్దది అవడంతో లోపల నుండి శ్రీమతి వంకాయ వచ్చింది. వాళ్లని చూసి కన్ఫ్యూజ్ అయిపోయి, ఏంటండిది, అసలేం జరుగుతోందిక్కడా అని అడిగింది. ఆమె రాకతో గొడవ ఇంకా పెద్దదైంది. శ్రీవంకాయే వెంటనే తన వైఫ్ సపోర్ట్ కోసం, చూసావా, ఈయనేమో మన వంకాయ కుళ్ళిపోయిందంటున్నారు అని ఫిర్యాదు చేశాడు. శ్రీసారి కూడా, అవును, నేను నిజమే కదా చెప్తున్నాను అన్నాడు. ఇంకేముంది, శ్రీమతి వంకాయ కూడా, అదేంటి, ఇది మంచి వంకాయే అంటూ ఆ వాదనలో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇద్దరి మధ్య గొడవ కాస్త ముగ్గురి మధ్య గొడవగా మారిపోయింది. వాదన అలా పీక్స్లో కొనసాగుతోంది. ఇక ఇది ఎప్పటికీ తెగేలా లేదు అనుకుంటున్న టైంలో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్. శ్రీవంకాయ అకస్మాత్తుగా ఒక నిట్టూర్పు విడిచి, సరేలే బాబూ, నువ్వు చెప్పిందే నిజం అనేశాడు. వెంటనే అతని భార్య కూడా, అవునవును, అది నిజమే అని ఒప్పుకుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఇదే. ఆ వాదనలో ఎవరు కరెక్టో ప్రూవ్ అవ్వలేదు. ఆ వంకాయ మంచిదో చెడ్డదో ఎవ్వరికీ తెలియలేదు. కేవలం ఒక సైడ్ వాళ్లు అలసిపోయి సరెండర్ అవ్వడంతో ఆ గొడవ ఆగిపోయింది. అంటే ఇక్కడ గెలిచింది నిజం కాదు, ఓపిక లేదా మౌనం అనుకోవచ్చు. సో ఈ కథ మనకు పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుందన్నమాట. అంటే కొన్నిసార్లు మనం అసలు నిజమేంటి అనేది పక్కన పెట్టేసి కేవలం వాదనలో గెలవాలి అనే దానిమీదే ఫోకస్ చేస్తాం. అప్పుడు ఆ వాదనకసలు అర్థమే ఉండదు. ఇదే ఈ కథ వెనుక ఉన్న అసలైన నీతి. చాలా సందర్భాల్లో మన వాదనలు నిజమేంటో తెలుసుకోవటానికి జరగవు. కేవలం ఎవరు ముందుగా అలసిపోయి వదిలేస్తారు, ఎవరి పంతం నెగ్గుతుంది అని తేల్చుకోవడానికే జరుగుతాయి. అయితే ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి? ఒకటి, మొండి వాదనలు ఎక్కడికీ తీసుకువెళ్ళవు. అవి మనల్ని ఒకే సర్కిల్లో తిప్పుతాయి, అంతే. 2, నేను గెలవాలి అనే ఈగో ముందు అసలు పాయింట్ చిన్నదైపోతుంది. 3, కొన్నిసార్లు ఒక ఆర్గ్యుమెంట్ నుండి తప్పుకోవడం ఓటమి కాదు, అది చాలా తెలివైన పని. అండ్ ఫైనలీ, కొన్ని గొడవల్ని వదిలేయడమే నిజమైన గెలుపు.
అదే మనకు మనశ్శాంతిని ఇస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరితోనైనా వాదనకు దిగే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి. ఈ వాదన నిజంగా మనం గెలవాల్సినంత ముఖ్యమైందా, లేక ఇది కూడా ఇంకో కుళ్ళిన వంకాయ కథలా మిగిలిపోతుందా?